ఏ దేశమైతే వేరే దేశాలకి నష్టం కలిగించాలి అని అనుకుంటుందో ఆ దేశాన్ని మిగతా దేశాలు తప్పకుండా వెనక్కి తోసేస్తాయి. ఇది అక్షరాల నిజం. అచ్చం ఇలాంటి కోవకే చెందుతుంది చైనా. అందుకే ఇప్పుడు ఏ దేశము చైనా వైపు చూడకుండా భారత్ వైపు చూస్తున్న పరిస్థితి. భారత్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నాయి. భారత్ కోసం ఏం చేసేందుకైనా రెడీగా ఉన్న పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు మెజార్టీ దేశాలు భారత్తో ఉన్న సంబంధాల్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఉవ్వెళ్ళూరుతున్నాయి. అచ్చం ఇలాంటి దేశాల కోవలోకి వస్తుంది జర్మనీ. జర్మనీ ఛాన్సలర్ ఒక్కసారిగా భారత్లో ప్రత్యక్షమై ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ వలఫ్ స్కోల్డ్ మాట్లాడుతూ చైనా కంపెనీల మీద ఆధారపడ్డాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నామని, ఆ స్థానంలో భారత్కు చెందిన కంపెనీలతో జతకట్టి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ భేటీలో జర్మనీ మరియు ఇండియా మధ్య భారీ డిఫెన్స్ డీల్ జరిగింది. జర్మనీకి చెందిన 6 సబ్మెరైన్ల కొనుగోలు కొరకు భారత్కి చాలా తక్కువ ధరకే ఇస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ప్రకటించారు. అయితే ఇదే జర్మనీ దేశం గతంలో యూరోపియన్ దేశాల నుంచి భారత్కొస్తున్న ఆయుధ సామగ్రిని భారత్కు రాకుండా ఆపడమే కాక భారత్పై శాంక్షన్స్ విధించింది. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం సహజమే కదా. ఇప్పుడు భారత్ వైపు తిరిగి చూసి భారత్తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటనకి సంబంధించి పూర్తి విశేషాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ కోసం జర్మనీ తన ప్రోటోకాల్ని సైతం తీసేయడానికి సిద్ధంగా ఉంది. మామూలుగా ఎవరికైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుపోతే ఆ సమస్యకు పరిష్కారం కొరకు దేవుని గుడికి గానీ, జ్యోతిష్కుడి దగ్గరికి గానీ వెళ్తారు. అచ్చం జర్మనీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు భారత్ను పెద్ద ఎత్తున విమర్శించిన, భారత్పై ఆంక్షలు విధించిన జర్మనీ చైనాతో కలిసి తిరిగి చైనా వల్లో పడ్డం వల్ల తమకి జరగబోతున్న నష్టాన్ని గుర్తించిన జర్మనీ చైనాతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు భారత్ను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అంతేకాక భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధమంటూ జర్మనీ ప్రకటించడం కొసమెరుపు. అంతేకాక యూరోపియన్ దేశాలు చైనాతో కలిసి వ్యాపార సంబంధాల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికొచ్చాయి. అంతేకాక భారత్తో కలిసి డిఫెన్స్ డీల్స్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు భారత్తో కలిస్తే తమకి లాభం ఉంటుంది కాబట్టే భారత్ వైపు ఈ యూరోపియన్ దేశాలు చూస్తున్న పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 2024లో భారత్కు జర్మనీ వెన్నుపోటు పొడిచింది. డిఆర్డీఓ అర్జున్ ఏ1 యుద్ధ ట్యాంక్స్ని తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధ ట్యాంకులకు అమెరికా, జర్మనీ లాంటి దేశాల యుద్ధం ట్యాంకులు అసలు పోటీనే కావు. అంత నాణ్యతగా మన డిఆర్డీఓ అర్జున్ ఏ1 యుద్ధ ట్యాంకులుంటాయి. అయితే ఈ యుద్ధ ట్యాంకులకు సంబంధించిన ఇంజన్ల తయారీ కొరకు జర్మనీకి మనం ఆర్డర్ ఇచ్చాం. జర్మనీకి ఎందుకు ఆర్డర్ ఇచ్చామంటే, జర్మనీ ఇంజన్ తయారీ క్వాలిటీగా ఉండడమే కాక అప్పట్లో భారత్లో తయారైన లైట్ కాంబాక్ట్ యుద్ధ ట్యాంకుల ఇంజన్ల కొరకు జర్మనీకి ఆర్డర్ ఇచ్చాం. అయితే జర్మనీ యొక్క ఇంజన్ తయారీ క్వాలిటీగా ఉండడంతో ఈ అర్జున్ ఏ1 యుద్ధ ట్యాంకుల ఇంజన్ల ఆర్డర్ కూడా ఇచ్చాం. అయితే ఈ అర్జున్ ఏ1 యుద్ధ ట్యాంకులు మనకు మాత్రమే కాక ఆఫ్రికాకు కూడా మనం సప్లై చేయబోతున్నాం. అయితే ఆఫ్రికాకి మనం సప్లై చేయబోతున్నామని గ్రహించిన జర్మనీ మనమిచ్చిన ఇంజిన్ ఆర్డర్ల తయారీని ఇంకా 4 ఏళ్ల తర్వాత ప్రారంభిస్తామని తెలిపింది. ఎందుకు ఇలా అంది అంటే, ఒకవేళ మనం ఆఫ్రికాకి సప్లై చేయడం స్టార్ట్ చేస్తే జర్మనీకి ఆర్డర్స్ తగ్గిపోతాయనే కుట్ర ఆలోచనతో భారత్కు జర్మనీ భారీ వెన్నుపోటు పొడిచింది. దీంతో దీన్ని సవాల్గా స్వీకరించిన 1 నుంచి 2 నెలల్లోనే అర్జున్ ఏ1 యుద్ధ ట్యాంకుల ఇంజన్ల తయారీని ప్రారంభించింది. విజయవంతంగా తయారు చేసింది కూడా. భారత్ని ఆపాలని జర్మనీ ఎంతగా ప్రయత్నించినా జర్మనీ మాత్రం భారత్ని ఎంతకు ఆపలేకపోయింది. దీంతో కాళ్లబేరానికి వచ్చిన జర్మనీ దండం పెట్టి భారత్తో కలిసి డిఫెన్స్ డీల్ని చేసేందుకు సిద్ధమని, భారత్ తమకు సహకరించాలని, అంతేకాక జర్మనీ తమ యొక్క సబ్మెరైన్లని చాలా తక్కువ రేటుకే ఇండియన్ నేవీకి ఇవ్వడానికి సిద్ధమని జర్మనీ ప్రకటించింది. అయితే భారత్ తన సముద్ర తీరాన్ని షిప్ల ద్వారా ఎంతగా కాపాడుకోవాలనుకున్నా ఇంకా బలమైన రక్షణకు సబ్మెరైన్లు చాలా అవసరం. సబ్మెరైన్లు ఎందుకు అవసరమంటే, సబ్మెరైన్లు సముద్రం లోపల ప్రయాణం చేస్తూ ఒక్కసారిగా శత్రు దేశాలపై మిస్సైల్ అటాక్ చేయొచ్చు. ప్రస్తుతం చైనా హిందూ పసిఫిక్ రీజియన్లో సబ్మెరైన్ల ద్వారానే భారత్కు చెక్ పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకే భారత్ సబ్మెరైన్ల కొనుగోలుకు ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రాజెక్టు 75లో భాగంగా స్వదేశీ సబ్మెరైన్ని తయారు చేయాలని భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ఒక స్వదేశీ సబ్మెరైన్ కూడా రెడీ అయింది. అయితే స్వదేశీ సబ్మెరైన్లకు టెక్నాలజీ సహాయం కొరకు జర్మనీ లాంటి దేశంపై ఆధారపడక తప్పదు. అందుకే 7 సబ్మెరైన్ల కొనుగోలు చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందం ద్వారా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సబ్మెరైన్లను స్వదేశంలోనే మనం తయారు చేసుకోగలం. అయితే ప్రస్తుత సబ్మెరైన్ డీల్ ఏదో చిన్న డీల్ అని అనుకుంటున్నారా? అక్షరాల 43,000 కోట్ల రూపాయల డీల్.
అయితే ఈ డీల్ కొరకు స్పెయిన్ మరియు జర్మనీ కంపెనీలు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ పోటీ అనేది భారత్కు మంచిదే. ఈ పోటీ వల్ల భారత్ ముందు మరిన్ని ఆప్షన్స్ ఉండడమే కాక మనకి ఈ డీల్లో మంచి జరిగే అవకాశం ఎక్కువ. ఎప్పుడూ తమ దేశం యొక్క టెక్నాలజీని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకోని జర్మనీ ఈసారి పూర్తి స్థాయిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి ఒప్పుకోవడం అన్నది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. జర్మనీ ఎందుకు ఒప్పుకుందంటే ఇప్పుడు జర్మనీకి భారత్ యొక్క అవసరం ఉంది. అయితే చైనాలో ఎలక్ట్రానిక్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో జర్మనీ పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడి లాభాన్ని చైనా దోచుకోవడం, జర్మనీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి ఉపయోగం లేకపోవడం, అంతేకాక సమయానికి డెలివరీ చేయకపోవడంతో చైనాలో పెట్టిన ఆ ఇన్వెస్ట్మెంట్స్ని భారత్కి షిఫ్ట్ చేసి భారత్తో కలిసి డిఫెన్స్ డీల్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకే జర్మనీ భారత్తో కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సిద్ధమైంది. అంతేకాక భారత్కు యూరోపియన్ దేశాల మార్కెట్లో ఎంటర్ కావడానికి ఒక చక్కటి అవకాశమని చెప్పొచ్చు. మరి జర్మనీ యొక్క ఆఫర్ని యాక్సెప్ట్ చేసి సబ్మెరైన్ డీల్ని ఓకే చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియచేయండి.